ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లికి వెళ్లారు. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి వేడుకలను తమ గ్రామస్తులు సొంత గ్రామమైనటువంటి నారావారిపల్లితో కలిపి ఆ కుటుంబం అంతా కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే నారావారిపల్లికి వాళ్ళు అంతా కూడా వెళ్ళటం జరిగింది. ఇటు నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా నారావారిపల్లికి చేరుకున్నారు. వీరితో పాటు వాళ్ళ బంధుమిత్రులంతా కూడా, స్నేహితులంతా కూడా నారావారిపల్లికి వెళ్లారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది కూడా నారావారిపల్లికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కలిపి ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకోవటం అనేది కొన్ని సంవత్సరాలుగా వీరంతా కూడా పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారావారిపల్లిలో వెళ్ళి అక్కడ మహిళలు ఏదైతే రంగవల్లులు వేశారో ఆ రంగవల్లులన్నింటినీ కూడా వీళ్ళు తిలకించడం జరిగింది. మహిళలతో ముచ్చటించారు, గ్రామస్తులందరితో కూడా మాట్లాడడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి చిన్నారులకు ప్రతి ఏడాది కూడా ఆట పోటీలు అనేది పెడుతూ ఉంటారనమాట. లెమన్ అండ్ స్పూన్ అని, మ్యూజికల్ చైర్స్ అని, 3 లెగ్ రన్ అని, ఇట్లా గ్లాస్ అండ్ బెలూన్ అని, ఇట్లా డిఫరెంట్ గేమ్స్ చిన్నపిల్లలను ఆకట్టుకునేలాగా కొన్ని గేమ్స్ అనేది పెట్టడం, అక్కడ ఆట పోటీల్లో గెలిచినటువంటి వారికి బహుమతులు అందించడం కూడా ఆనవాయితీగానే వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పిల్లలందరికీ బహుమతులు ఇచ్చి వాళ్ళతో కూడా చాలాసేపు ముచ్చటించి చాలా సరదాగా గడుపుతూ ఉంటారనమాట. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇద్దరు మనవళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలకృష్ణ ఇద్దరు మనవళ్ళు కూడా వివిధ బహుమతులను కూడా వాళ్ళు గెలుచుకున్నారనమాట. వాళ్ళు కూడా ఒక సామాన్యమైన పిల్లల్లాగానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల పిల్లలతో కలిసి ఆటపాటల్లో పాల్గొనటం అనేది ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళు కూడా చాలా సరదాగా, వాళ్ళు చాలా సెలబ్రిటీస్ హోదా కాకుండా అక్కడ తాము కూడా ఆ పిల్లల్లో ఒకళ్ళుగా మమేకమైపోయి వాళ్ళతో కలిసి సరదాగా ఆటపాటల్లో ఆడి ఆ బహుమతులు కూడా గెలుచుకున్నారనమాట. ఇది ప్రతి ఏడాది కూడా ఇది జరుగుతూనే వస్తూ ఉంటుంది. కుటుంబం అంతా కూడా సంక్రాంతి పర్వదినం వరకు కూడా అక్కడ ఉండి తరువాత ఇక్కడ విజయవాడకి అయితే వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. తిరుపతి, చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పాల్గొనడం జరిగింది. దీంతో పాటు నారావారిపల్లిలో మహిళలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో అందరితో మాట్లాడి అక్కడున్న కొంతమంది తమకున్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ అర్జీలన్నింటినీ కూడా స్వీకరించి వారికి ఉన్నటువంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో అయితే ఆనందంగా ఉల్లాసంగా గడపనున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.